ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఆ జాతీయ పార్టీ పాత చింతకాయ పచ్చడి తరహాలోనే రాజకీయాలు చేస్తోంది. ప్రత్యర్థి పార్టీలు కొత్త ట్రెండ్ ఫాలో అవుతూ దూకుడుగా రాజకీయాలు చేస్తుంటే ఆ పార్టీ మాత్రం తొందరెందుకు, నిదానమే ప్రధానం అంటుందట. తెలంగాణలో కీలకమైన ఆ 3 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను తేల్చకుండా నాంచుతున్న ధోరణి మొదటికే మోసం తెస్తుందే. ఇంతకీ ఆ పార్టీ ఎందుకంతగా స్లోగా ఉంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు 3 ప్రధాన పార్టీలకు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలన్న ఉద్దేశంతో ఉన్నాయి. ముఖ్యంగా ఆ 3 పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ దూకుడుగా వెళుతుంటే కాంగ్రెస్ మాత్రం అభ్యర్థుల ఎంపికను నాన్చుతూనే ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు తెలంగాణలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఈ జిల్లాలో కరీంనగర్ మరియు పెద్దపల్లి పార్లమెంటు సీట్లు ఉండగా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోకి జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి నియోజకవర్గాలు వస్తాయి. ప్రస్తుతం ఈ 3 స్థానాలపై బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ చేశాయి. ఇప్పటికే అభ్యర్థులను కూడా ప్రకటించాయి. బీఆర్ఎస్ నుంచి కరీంనగర్ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్, నిజామాబాద్ నుండి బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో నిలిచారు. ఇటు బీజేపీ కరీంనగర్ అభ్యర్థిగా బండి సంజయ్, పెద్దపల్లి నుండి గోమాస శ్రీనివాస్, నిజామాబాద్ నుండి ధర్మపురి అరవింద్కి టికెట్లు కేటాయించింది. టికెట్లు ప్రకటించడమే తరువాయి అన్నట్లుగా ప్రచారంలో కూడా దూకుడు పెంచాయి ఈ 2 పార్టీలు. ఇప్పటికే ఈ పార్లమెంటు పరిధిలో భారీ ఎత్తున ఆశీర్వాద సభలను సైతం నిర్వహించాయి. కరీంనగర్లో మాజీ సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయగా జగిత్యాల జిల్లా కేంద్రానికి ఏకంగా ప్రధానమంత్రి మోదీని రప్పించింది బీజేపీ. ప్రస్తుతం ఈ 2 పార్టీలు గత 10 ఏళ్లలో జరిగిన మార్పులు, రాబోయే రోజుల్లో చేసే పనిని ప్రజలకు వివరిస్తున్నారు. 2 పార్టీల అభ్యర్థులు పార్లమెంటును చుట్టేశారు కూడా. వీరు ఇంత దూకుడుగా ఉంటే కాంగ్రెస్ మాత్రం నాన్సుడి ధోరణితో వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు ఈ 3 పార్లమెంటు స్థానాల పరిధిలో అభ్యర్థులనే ప్రకటించలేదు. పోనీ అభ్యర్థులు దొరకడం లేదా అంటే అది లేదు. 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన పోటీ ఉంది. వాస్తవ పరిస్థితి చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీలో జోష్ కనిపిస్తోంది. అన్ని పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేందుకు నేతలు క్యూ కడుతున్నారు. కానీ అభ్యర్థులను ప్రకటించడంలో అధిష్టానం ఆలస్యం చేస్తోంది. ముఖ్యంగా ఈ 3 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులు ఎవరనేది తేలక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కన్ఫ్యూజన్లో ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఒకసారి పార్లమెంట్ను చుట్టేసి తొలిదశ ప్రచారాన్ని పూర్తి చేశారు. కానీ కాంగ్రెస్ వ్యవహరిస్తున్న నిదానమే ప్రధానమన్న ధోరణి మొదటికే మోసం తెచ్చేలా ఉందని శ్రేణులు భావిస్తున్నాయట. ఇప్పటికిప్పుడు పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించినా నియోజకవర్గాలను మొత్తం చుట్టి రావడానికి చాలా సమయం పడుతుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం, తానే మీ అభ్యర్థిని అని ప్రజలకు చేరవేయడం, రెబల్ అభ్యర్థులను బుజ్జగించడం, ఇలా అన్ని పనులు అయ్యే పనేనా అనే అభిప్రాయం కాంగ్రెస్లో వ్యక్తమవుతోందట. ఇప్పటికిప్పుడు అభ్యర్థులను ప్రకటిస్తే గెలుపు సంగతి పక్కన పెడితే కనీసం పరువు దక్కించుకోవచ్చని నేతలు అంటున్నారట. ఇంకా ఆలస్యం చేస్తే అది కూడా ఉండబోదని హెచ్చరిస్తున్నారట. కాంగ్రెస్ ఇలా చేయడం ఇదేం తొలిసారి కాదు. ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా అభ్యర్థులను ప్రకటించడంలో మాత్రం చాలా స్లోగా ఉంటుందన్న అభిప్రాయం ఉంది. ప్రత్యర్థి పార్టీలు ఎంతో దూకుడుగా ఉన్నా వారు మాత్రం చివరికి వరకు నాంచి ఆఖరిలో హడావిడిగా నిర్ణయాలు తీసుకోవడం పరిపాటిగా మారిందనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు పాలిటిక్స్ చాలా దూకుడుగా మారాయి. ఇలాంటి సందర్భాల్లో కూడా పాత తరహా వ్యూహాలు సరికాదని సొంత పార్టీ నేతలే అంటున్నారట. మరి ఇప్పటికైనా ఈ 3 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తుందా, ఇంకా ఆలస్యం చేస్తుందా అన్నది చూడాలి.